ఆడబిడ్డ నిధికి డబ్బులు లేవు, సంక్షేమ పథకాలకు నిధులు లేవు అని చంద్రబాబు నిరంతరం బీద అరుపులు అరుస్తూ ఉంటారు. వారం వారం వేల కోట్లు అప్పులు తెస్తూ ఉంటారు. కానీ తన కరకట్ట ప్యాలెస్కి మాత్రం చంద్రబాబు కోట్ల రూపాయలు దుబారా చేస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరకట్ట ప్యాలెస్కి కోట్లు ఖర్చు చేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదే ప్యాలెస్కి మళ్ళీ కోట్లు కుమ్మరిస్తున్నారు. కరకట్ట మీద అక్రమ నివాసానికి కోట్లు ఖర్చు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ను అప్పుల్లో ముంచేసి తన కరకట్ట అక్రమ ప్యాలెస్ కి మాత్రం సీఎం చంద్రబాబు కోట్లు కుమ్మరిస్తున్నారు. ప్రతి నెల వేల కోట్లు అప్పు చేస్తూ రాష్ట్ర చరిత్రలోనే అసమర్థ ముఖ్యమంత్రిగా ముద్రపడ్డ చంద్రబాబు కరకట్ట ప్యాలెస్ ఖర్చులు మాత్రం తగ్గించుకోవడం లేదు. వస్తున్న ఆదాయం ఉద్యోగుల జీతాలకు పెన్షన్లకే సరిపోవడం లేదంటూ మరోవైపు తన నివాసాలు ఆఫీసుల్లో సౌకర్యాల కోసం దుబారా చేస్తున్నారు. ఏడాదిన్నర కాలంలోనే చంద్రబాబు కరకట్ట ప్యాలెస్ కి 3.7 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఎలాగైతే కరకట్ట ప్యాలెస్ తో పాటు జూబ్లీ హిల్స్ ప్యాలెస్, మదినాగూడ ఫామ్ హౌస్ కి కోట్లు ఖర్చు చేశారో ఇప్పుడు కూడా అలానే దుబారా చేస్తున్నారు. 10 రోజుల క్రిందటే 95 లక్షలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మళ్ళీ ఇప్పుడు మరమ్మతుల కోసం మరో 1,07,00,000 విడుదల చేశారు. పాత విద్యుత్ లైన్ స్థానంలో కొత్తది వేయడానికి 47 లక్షలు, కొత్త జనరేటర్ ఏర్పాటుకు 60 లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2 నెలల క్రిందట కరకట్ట ప్యాలెస్ కి 36 లక్షలు విడుదల చేశారు. ఈ నిధుల్ని వంటశాల, ప్యాలెస్ చుట్టూ చెదల నివారణ వ్యవస్థ ఏర్పాటు కోసం వినియోగించారు. ఇక సీడ్ యాక్సిస్ రోడ్డు మీద వీధి దీపాల కోసం కొత్త స్తంభాల ఏర్పాటు, ఎల్ఈడి బల్బుల కోసం 4.40 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. గత ఏడాది జూన్లో చంద్రబాబు మరోసారి సీఎం కాగానే కరకట్ట అక్రమ నివాసాన్ని అధికారిక నివాసంగా మారుస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. గత ఏడాది అక్టోబర్ 10న కరకట్ట ప్యాలెస్ లో సౌకర్యాల కోసం ప్రభుత్వం 1,44,00,000 విడుదల చేసింది. చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడు ఉండే నివాసానికి కొద్ది నెలల క్రితమే 95 లక్షలు ఖర్చు చేశారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రయాణాల కోసం స్పెషల్ ఫ్లైట్ల ఖర్చు నెలకు 6 నుండి 7 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్ సెక్రటేరియట్లోని ఎల్ బ్లాక్ సోకుల కోసం 14.63 కోట్లు, హెచ్ బ్లాక్ కోసం 6.29 కోట్లు ఖర్చు చేశారు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కి 9.47 కోట్లు ఖర్చు చేశారు. చంద్రబాబు సొంత గెస్ట్ హౌస్ మదినాగూడలో ఉంటే దానికి జూబ్లీహిల్స్ అద్దె ఇంటికి కలిపి 4.37 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. నివాసాలు, గెస్ట్ హౌస్లు, సెక్రటేరియట్లోని ఆఫీస్ కు కోటాను కోట్లు ఖర్చు పెట్టాక ఓటుకు నోటు కేసు వచ్చింది. ఈ కేసుతో రాత్రికి రాత్రే ఏపీ పరిపాలనను హైదరాబాద్ నుండి విజయవాడకు తరలించేశారు. విజయవాడలో సీఎం క్యాంప్ ఆఫీస్, ఇరిగేషన్ గెస్ట్ హౌస్ కి 42 కోట్లను ఖర్చు చేశారు. అప్పట్లో చంద్రబాబు కుప్పంలోని ఇంటికి కూడా 36 లక్షలు ఖర్చు చేశారు. ఎప్పుడో ఓసారి వెళ్లే సీఎం చంద్రబాబు నారావారిపల్లి ఇంటికి ఇంత ఖర్చు చేయడంపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో కొత్త ఇల్లు కట్టే సమయంలో దేశంలో ఏ సీఎం ఉండని విధంగా 5 స్టార్ హోటల్లో ప్రభుత్వ నిధులతోనే బస చేశారు. నెలకు సుమారు 30 లక్షల వరకు హోటల్కు చెల్లించారు. సుమారు ఏడాదిన్నర పాటు సీఎం స్టార్ హోటల్లో నివసించారు. అప్పట్లోనే చంద్రబాబు నివసించని ఆఫీసులు, గెస్ట్ హౌస్లు, ఇల్లు, హోటళ్ల కోసం మొత్తం 80 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. లింగమనేని గెస్ట్ హౌస్ అక్రమ నిర్మాణమని అప్పటి ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా స్వయంగా చెప్పారు. తర్వాత అదే అక్రమ నివాసంలోకి చంద్రబాబు వచ్చి చేరారు. ముఖ్యమంత్రి ఒక అక్రమ కట్టడంలో ఉంటూ దానికోసం కోట్లు ఖర్చు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.